నమస్తే మా గుడ్ మార్నింగ్. అసలు ఈరోజు ఏమైతుందిరా? నిన్న మంచిగా $500 బెడ్ పైన పడుకుందామని అనుకున్నాం. మన పనులన్నీ అయిపోగొట్టుకొని పనుకోవడానికి 2 అయింది. సరే ఎట్లాగో ఇంతసేపు మెలుకున్నాం కదా, ఒకసారి మమ్మీతో మాట్లాడి పడుకుందాం అని చెప్పేసి ఇంటికి ఫోన్ చేసిన. ఇట్లా మెల్ల మాట్లాడుకుంటూ వచ్చేటే దగ్గర 4:35 అవుతుంది. సరేగా లేట్ అయితే అయింది కానీ అని చెప్పేసి పడుకుందాం అనుకున్నాం. పడుకోవడానికి పోతున్నానో లేదు. ఫ్లాష్ బ్యాక్. అలెక్సా రూమ్ ఆన్. ఓకే ఏమైతుందిరా? రాత్రి 5 అవుతుంది మా, ఫైర్ అలారం. Somebody pulled it? Looks like it's in that apartment. So apparently looks like ఏం కాలేదు. కొంతమంది ఫాల్స్ అలారం అంటున్నారు. అర్ధరాత్రి 5:30 కేంద్ర ఇది. అందరి కిందికి వచ్చేసినాం. కొంతమంది మా జిమ్ వాళ్ళని కూడా కలిసి అర్ధరాత్రి హై చెప్పినాం. ఎమర్జెన్సీస్ ఉన్నప్పుడు లిఫ్ట్ ఎక్కొద్దు, మెట్లు ఎక్కాలి అని చాలా పోస్టర్లో చూసినాం కదా. ఆల్సో అక్కడ ర్యాష్ ఉంది కాబట్టి అదే చేస్తున్నాం. ఐ థింక్ ఇట్ వాస్ అ ఫాల్స్ అలారం. End of flashback. కీ అని ఒకటే ఫైర్ అలారంలో విపరీతమైన సౌండ్లు. పరిస్థితి ఏం అర్థమైతలేదు, మెంటల్ వేస్తుంది. సరే అని చెప్పి ఫైర్ యాక్సిడెంట్ ఉందేమో అని చెప్పేసి కిందికి పోయిన ఉండే. బిల్డింగ్ అందరు కిందికి వచ్చేసారు. ఫైర్ ఇంజిన్ కూడా వచ్చింది. తర్వాత ఒక ½ అవర్ అయినాక ప్లీజ్ బి అడ్వైజ్ దట్ వాజ్ అ ఫాల్స్ అలారం అంట. ఇట్ వాస్ ట్రిగర్డ్ బై అ ఫాల్టీ ప్యానల్ ఇన్ ద రీటైల్ స్టోర్ అంట. అట్లా జీవితం నాశనం చేశారు. ఇక సరే అని చెప్పి లొల్లంతా పక్కన పెట్టి పడుకోవడానికి 7 అయింది. 7:01 పడుకున్నా. పడుకొని 2కి లేచిన. ఇప్పుడే లేచి ఫ్రెష్ అయ్యి మొత్తం సెటిల్ కావడానికి 3 అవుతుంది. అండ్ ఐమ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. ఇప్పుడే ఓట్స్ కూడా ఫ్రిడ్జ్ నుంచి బయటికి తీసిన. ఫస్ట్ కొంచెం మంచిగా బ్రేక్ఫాస్ట్ చేసి ఈ విచిత్ర సన్నివేశాల నుంచి కొంచెం రిలాక్స్ అయిదాం. A few minutes later. It's time for us to recycle a whole bag of crushed water bottles. మనకి ఇక్కడ 2 డోర్లు ఉంటాయి. ఒకటి రీసైకిల్కి, ఇంకోటి ట్రాష్కి. ప్లాస్టిక్ రీసైకిల్ చేయాలి కాబట్టి డోర్ ఓపెన్ చేయగానే దీంట్లో ఒక టన్నల్ ఉంటుంది. అట్లా లోపల వేసేయగానే జయ్యని కిందికి వెళ్ళిపోతుంది అన్నట్టు. టైం 4:30. 1 గంట 2 గంటలు మంచి పని చేసుకుందాం. లేదంటే బ్రెయిన్ ఫంక్షన్ అయ్యేటట్లేదు. సో మంచి పని చేసుకొని ఏం చేయాలనో తర్వాత ఆలోచన చేద్దాం. 2 hours later. లంచ్ టైం. వెల్ టైం 7 అవుతుంది. సో డిన్నర్ అనుకోవచ్చు. డిన్నర్ కూడా కాదు, ఇంకా మళ్ళీ తింటే ఎట్లాగో. సో స్నాక్ టైం. Soon after. హలో మా, తినడం అయిపోయింది. ఇప్పుడు 7:30 అవుతుంది. షర్ట్ చేంజ్ చేసినా, ఎందుకంటే ఇంతకు ముందు షర్ట్ మీద కెచప్ పడేసుకున్నా. హ్యాంగర్ కి షర్ట్ ఏమన్నా అందుకే తీసుకొని వేసుకున్నా. ఎనీవేస్ ఇప్పుడు 1 గంట 2 గంటలు మంచిగా ఎడిటింగ్ చేసుకుందాం. బికాస్ ఈ రోజు ఇప్పుడు ఎడిట్ కంప్లీట్ చేస్తే రేపు స్క్రిప్ట్ ఫస్ట్ వీడియో రికార్డ్ చేసేది ఉంది. మోస్ట్ ప్రాబబ్లీ రేపే జాబ్ అంటే ఫస్ట్ వీడియో లైవ్ కూడా అయిపోతుంది. సో దాని మీద ఇప్పుడు పని చేస్తున్నా. లెట్స్ గో. ఒక 2 గంటలు డీప్ వర్క్ సెషన్ పెట్టుకుందాం. నమస్తే మా అబౌట్ 9:30 రైట్ నౌ. మంచిగా అనుకున్న దానికంటే ఎక్కువనే పని చేసిన. నాకే విచిత్రంగా ఉంది. బట్ వి గాట్ సమ్ స్టఫ్ డన్. అండ్ మా ఇంటర్ ఫ్రెండ్ ఒకటి ఇప్పుడే మెసేజ్ చేసిండు. ఇక్కడే డొమైన్ ఏరియా దగ్గరలోనే ఉన్నాడంట. ఆల్మోస్ట్ 6-7 months నుంచి కలుద్దామని అనుకుంటున్నాం కానీ ఎప్పుడు సెట్ అయితే లేదు. సో ఈ రోజు ఇప్పుడు కలుద్దామని ప్లాన్. ఆల్రెడీ బయలుదేరిన అన్నాడు. ఒక 5-10 minutes లో వచ్చేస్తాడు కావచ్చు. మంచి మనోడు వచ్చినాక జర అట్లా బయటికి పోయి తినేసి డిన్నర్ కూడా సెట్ చేసేయచ్చు. లక్కీలీ డ్రెస్ కూడా ఆల్రెడీ చేంజ్ చేసేసుకొని రెడీగా ఉన్నాం. విచ్ ఇస్ నైస్. అంటే నేను బయటికి వెళ్తానో లేదో ఇంతకు ముందు క్లారిటీ లేకుండే. బట్ షర్ట్ మీద ఎట్లాగో కెచప్ పడేసుకున్నా కాబట్టి చేంజ్ చేసేసుకున్నా. విచ్ జస్ట్ గాట్ కన్వీనియంట్. మనోడు వచ్చినట్టున్నాడు. అయ్యో ఏం సంగతి? హలో బ్రో. హై. ఆల్రైట్ రా, చలో మరి కలుద్దాం. యో వీడేంద్ర మళ్ళీ బట్టలు చేంజ్ చేశారు అనుకుంటారా? మాది దగ్గర 2-3 షర్ట్లు ఉంది. బయట బిర్యానీ తినేసి ఇంటికి వచ్చి నేను షర్టు మారుస్తుంది. సో డిన్నర్ డన్, ఎవ్రీథింగ్ డన్. బట్ బిఫోర్ స్లీపింగ్ ఐ వాంట్ టు డూ వన్ థింగ్ విచ్ ఈస్ అప్డేటింగ్ అవర్ ప్రొఫైల్ పిక్చర్స్. మొన్న మనం తయారు చేసిన ఇప్పుడు అప్డేట్ చేసేద్దాం. ఎందుకంటే మన 10,000 సబ్స్క్రైబర్స్ ది వీడియో లైవ్ అయిపోయింది. ఇట్ ఈస్ అబౌట్ టైమ్ టు చేంజ్ అవర్ డిపి. లైక్ అబౌట్ లాస్ట్ 3-4 ఏళ్ల నుంచి అదే ఫోటో ఉంది. నౌ వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ రీవాంప్. సంజుగాడు 2.0. లెట్స్ అప్డేట్ దిస్ విత్ దిస్. ఓకే అండ్ నౌ ఇట్స్ అబౌట్ టైమ్. I'm uploading the new profile picture to our Instagram and also both YouTube channels now. ఈ vlog channel కి, మన మెయిన్ ఛానల్ కి, ఇంకా Instagram కి అన్ని ఒక్కటేసారి ఫట్టుమని చేంజ్ అయిపోవాలి. Let's do this together. వీడు ప్రస్తుతం మన ప్రొఫైల్ పిక్చర్. And let's change. Refresh. Woo!
ఏ పర్ఫెక్ట్, వి హావ్ అప్డేటెడ్ అవర్ ప్రొఫైల్ పిక్చర్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. మన వ్లాగ్ ఛానల్లో కూడా, మన యూట్యూబ్ వ్లాగ్ ఛానల్లో, మెయిన్ ఛానల్లో ప్రొఫైల్ పిక్చర్ అప్డేట్ చేసిన. ఇన్స్టాగ్రామ్ లో అప్డేట్ కొడితే మన ఇన్స్టాగ్రామ్ మెటా వాడికి రిక్వెస్ట్ సబ్మిటెడ్ అంట. విల్ గెట్ అప్డేటెడ్ షార్ట్లీ అని పెట్టిండు. అందుకే మార్క్ మావన్ ట్యాగ్ చేసి ఇన్స్టాగ్రామ్ స్టోరీ పెట్టిన. ఏదో ఒకటి వాడు వెరిఫికేషన్ చేసి సెట్ అయిపోతుంది. బట్ యా, వి హావ్ ఫైనలీ అప్డేటెడ్ అవర్ ప్రొఫైల్ పిక్చర్ అండ్ దిస్ ఇస్ నైస్. సో ఇప్పుడు ఇదే ఆనందంలో ఆల్రెడీ రాత్రి 2:30 అవుతుంది కాబట్టి మంచిగా పోయి పడుకొని రిలాక్స్ అయిపోదాం. అండ్ రేపు లేచి మన జాబ్ అండ్ వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేద్దాం. లెట్స్ డూ దట్. రేపు మన జాబ్ అండ్ సిరీస్ ది శుభారంభం. వి గాట్ దిస్. మనం రేపు కలుద్దాం, హిచ్ పడేద్దాం. అండ్ యా, అంతే మరి. బై.